అరటికాయ కొబ్బరి కూరకు కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దామా. అరటికాయ కొబ్బరి కూరకు కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టుకున్న అరటికాయ ముక్కలు 1 కప్పు, కొబ్బరి పేస్ట్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి ముద్ద 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఓకే అండి, నేను సిద్ధంగా ఉన్నాము. స్టవ్ ఆన్ చేశాను. ముందుగా ఆయిల్ పోసుకోవాలి మేడం. తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. కొంచెం ఇది వేగాలి కదా. వేగాలి మేడం, కొంచెం రెడ్ అయ్యేంత వరకు. సో మీకు మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందండి? అంటే ఇంట్రెస్ట్ అనేది చిన్నప్పటి నుండే ఉంది మేడం. కాకపోతే నాకు చెప్పేవాళ్ళు ఎవరు లేక, సో మా తోడల్లుడు చెప్పాడు ఇది నేర్చుకుంటే బాగుంటుంది, వాళ్ళు కూడా అదే చేస్తుంటారు. సో అప్పటి నుండి అది నేర్చుకొని. అంటే మీరు సిటీలోనే ఉన్నారు కదా, హైదరాబాద్. చాలా మంది గురువులు ఉన్నారు. మా గురువు గారు ఉన్నారు. ఫస్ట్ తబలా నేర్చుకునేవాడిని. నరేందర్ అన్న అని ఇన్స్టిట్యూట్ ఉంది, అక్కడ నేర్చుకునేవాడిని అనమాట. నేర్చుకున్న తర్వాత ఇప్పుడు అక్కడ మా తోడల్లుడు కూడా సేమ్ ప్లేయర్, రిథమ్ ప్లేయర్ అనమాట. సో దాన్ని బట్టి ఆయనే అడిగితే ఆయన చెప్పాడు ఇది బాగుంటుంది ఇది చేసుకో అంటే ఆయనే నేర్పించేవాడు. ఇంటికి వచ్చి నేర్పించేవాడు, ఆయనే అలా నేర్చుకున్నారు. సో ఈ రిథమ్ ప్లేయర్ చేసే వాళ్ళకి యూజువల్లీ మ్యూజిక్ సెన్స్ బాగుంటుంది, అప్పుడే కదా వస్తుంది. సో మీరు సంగీతం కూడా ఎక్కడ నేర్చుకున్నారా? క్లాసికల్ మ్యూజిక్ కానీ హిందుస్థానీ ఏమన్నా, లేకపోతే ఎలా? లేదు మేడం, నేర్చుకోలేదు. మామూలుగా అలాగే చేస్తుంటే ప్రాక్టీస్ వచ్చేస్తుంది. పచ్చికాయలు వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఓకే, తర్వాత అల్లం వేసేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసేయండి. తర్వాత కొబ్బరి పేస్ట్ వేయండి. సో ఇప్పుడు అయ్యప్ప స్వామి సీజన్లో భజన్స్ అంటే సాయంత్రం ఎక్కువ ఉంటాయేమో కదండి? మార్నింగ్ ఎక్కువ ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ అండి. మార్నింగ్ అంటే 9:30 10 to 1:32 వరకు ఉంటుంది. 2-3 అవర్స్ ఉంటుంది. కానీ అదృష్టవంతులండి మీరు, అలా మ్యూజిక్ చేస్తూ దేవుడి పాటల్లో నిమగ్నం అయిపోయి కదా. అవును మేడం, అదొక కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్ కదండి. అవును మేడం. కారం మీరు వెళ్ళారండి ఎప్పుడైనా ఈయన ప్లే చేస్తున్నప్పుడు? అప్పుడు వెళ్తుంటారా భజన్స్కి? పసుపు ఉప్పు వేసుకో. తర్వాత అరటికాయలు ఏంటంటే అలా ఉన్నాయి కలర్? ఇవి ఉడకబెట్టి తీసుకొచ్చింది మేడం. పసుపులో ఉడకబెట్టి తీసుకొచ్చారా? వేయండి. మీరు ఎప్పుడైనా ఆయన వంట రుచి చూసారా? చూసాను. అవునా? ఏం చేస్తారు బాగా? టమాటా ఫ్రై ఎక్కువ. టమాటా పచ్చడి. నిలవ ఉండే పచ్చడా టెంపరీయా? టెంపరీ పచ్చడి. తర్వాత జీలకర్ర పొడి. నెక్స్ట్ ధనియాల పొడి వేసేస్తారా? ధనియాల పొడి వేసేయండి. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ ఉన్నారా అండి? అందరూ? అమ్మ ఉన్నది, తమ్ముళ్ళు చెల్లె వాళ్ళందరూ అందరు ఇక్కడ. సో కలుస్తూ ఉంటారా అందరూ? కలుస్తారు. పండగలకి, దానికి, పెళ్ళిళ్ళు, ప్రతి ఒక్క ఫంక్షన్కి కలుస్తాం. మీ ఫ్యామిలీ కూడా ఇక్కడేనా అండి? ఇక్కడే. మీరు అందరు కలుస్తూ ఉంటారు? ఓకే. వెయిట్ చేస్తారేమో కదా అకేషన్ కోసం? అవునండి. మూత పెట్టమంటారా? చూద్దామండి. చూద్దాం. అయిపోయినట్టేనా? అయిపోయింది. ఆఫ్ చేసాను. మంచి వాసన వస్తుంది కదా కొబ్బరిది. వావ్, అరటికాయ కొబ్బరి కూర రెడీ. థ్యాంక్ యూ. బాగుందండి, మంచి కమ్మటి వాసన కూడా వస్తుంది. అరటికాయ కొబ్బరి కూర.
తయారీ విధానం మరోసారి చూద్దామా. అరటికాయ కొబ్బరి కూర తయారీ విధానం. ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేగనివ్వాలి. దీనిలో కొబ్బరి పేస్ట్, కారం, పసుపు, ఉప్పు వేసి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడకబెట్టుకున్న అరటికాయ ముక్కలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అరటికాయ కొబ్బరి కూర సర్వ్ చేయడానికి రెడీ.